ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, నా వందనములు. పరిశుద్ధ గ్రంథములో నుండి రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ సమయంలో మాకు మీరు సహాయము చేయండి. నీ మాట ద్వారా మమ్మలను బలపరచమని యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్యములో రాజు దావీదు రాజును గూర్చి ఈ వాక్యములో వ్రాయబడింది. దావీదు రాజు సొలొమోను తల్లి అయిన బత్షెబ, ప్రవక్త అయిన నాతాను. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రవక్త అయిన నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబతో ఈ మాట చెప్పడం జరిగింది. రాజుతో నీవు మాట్లాడు, నేను రాజుగారి దగ్గరికి వస్తాను, నీవు చెప్పిన మాటలను రూఢిపరచుదును అని నాతాను ప్రవక్త సొలొమోను తల్లి అయిన బత్షెబతో చెప్పడం జరిగింది. ప్రవక్త అయిన నాతాను మంచి సలహా ఇవ్వడం జరిగింది. చెప్పిన సలహా మేరకు సొలొమోను తల్లి అయిన బత్షెబ దావీదు రాజు దగ్గరకు వెళ్ళి దావీదు రాజుతో ఇలాగున చెప్పడం జరిగింది. దావీదు వృద్ధాప్యంలోనికి వచ్చారు. దావీదు రాజుతో సొలొమోను తల్లి అయిన బత్షెబ, అయ్యా నా ఏలినవాడా, మీరు ప్రమాణం చేశారు సొలొమోనును రాజుగా చేస్తానని. మీరు చేసిన ప్రమాణపూర్వకముగా ఇచ్చిన మాటను బట్టి సొలొమోనును రాజుగా చేయండి అని బత్షెబ చెప్పినప్పుడు దావీదు రాజు సొలొమోనును రాజుగా అభిషేకించమని, రాజుగా చేయమని ఆజ్ఞ ఇచ్చి రాజును చేయడం జరిగింది. దేవుడు ఈ మాటను దీవించునుగాక, ఆమేన్.